కమ్యూనిస్ట్ పార్టీ అర్బనైజ్డ్ పార్టీగా ఉన్నది. ఈ అర్బనైజ్డ్ పార్టీ కాస్త రాడికల్ ప్రోగ్రామ్‌తోని ప్రకటించుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కేరళలో ఆహ్, డెమోక్రటిక్‌గా రాజ్యాధికారంలోకి రావటం. సో, ఈ క్రమంలో రాజ్యాధికారంలో ఉండాలా? లేకపోతే డెమోక్రటిక్‌గా ఉండాలా? లేకపోతే సాయుధ పోరాటంలోకెళ్ళాలనే దాని మీద సీపీఎంలో పెద్ద చర్చలు, రాద్ధాంతాలు జరిగినాయి. సో, ఎన్నికల ట్రెండే ఉండాలని చెప్పేసి ఆహ్, అనుకోవటం. సో, ఆ విధంగా ఆ ట్రెండ్‌లోనే వెళ్ళాలని సీపీఎం భావించటం. ముఖ్యంగా యూత్ ట్రెండ్ నడుస్తున్న కాలం అది. చెగురా ఉద్యమాలు, వియత్నాం, క్యూబా విప్లవాలు జరిగేటువంటి కాలాలవి. సో, ఆ విధంగా ముందుకెళ్ళే క్రమాన్ని మనం చూస్తాం. సో, ఆ విధంగా అంతర్జాతీయంగా ప్రజలు ఆ విధంగా ఆ రోజుల్లో అంతర్జాతీయ సమాజాలకి పెట్టింది పేరుగా స్వర్ణయుగంగా చెప్పొచ్చు. ఇదంతా ఇట్లుంటే వెస్ట్ బెంగాల్‌లో, పశ్చిమ బెంగాల్‌లో చార్ మజుందార్ అప్పటికే కొన్ని డాక్యుమెంట్స్, విప్లవ పత్రాలు రాశారు. ఆ విప్లవ పత్రాలు ప్రకటనల సారాంశంగా ఏముందంటే, ఇది అర్ధరాత్రి స్వతంత్రం దాన్ని అంగీకరిస్తూనే ఇదొక బూటకపు స్వాతంత్రమని, తెల్లోడిపోయి నల్లోడొచ్చిందని, సో, చైనా బాటలో వెళ్ళాలని చెప్పేసి 1975లో ఈ విప్లవ గ్రూప్ అంటే ఈ విప్లవ గ్రూప్ అనుకుంది. సో, 1975 కల్లా ఇది సక్సెస్ అయ్యి భారతదేశం విముక్తయి సోషలిస్ట్ రాజ్యం వస్తది, కమ్యూనిస్ట్ రాజ్యం వస్తదని భావించారు. ఇది ఇట్లా ఉంటే దేశంలో అదే టైంలో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మనం పిలుచుకునే మమతా బెనర్జీ పరిపాలన చేసే సీపీఎం, జ్యోతి బసు 36 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చేసినట్టు వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతంలో స్థానికంగా ఒక రైతు మీద దాడి జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతులు భూస్వామి మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేసి ఆ విధంగా సక్సెస్ అయ్యారు. సో, ఆ విధంగా భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఉన్నటువంటి పంటలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అది దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేసింది. ఆ విధంగా చార్ మజుందార్ ముందుకెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో, చార్ మజుందార్‌తోని పాటుగా కాను సన్యాల్ ఇట్లా ఒక నలుగురు, ఐదుగురు నాయకుల్ని పేరుతోని వాళ్ళ టీమ్‌తోని దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపింది. దాన్ని నక్సల్బరీ ఉద్యమం అంటారు. సో, చైనా లాంటి పత్రికలు లేకపోతే కమ్యూనిస్ట్ దేశాల యొక్క మ్యాగజైన్స్, మీడియా వసంత మేఘ గర్జనగా దాన్ని అభివర్ణిస్తారు. వాళ్ళు గూడా ఎంఎల్ పార్టీ వాళ్ళు గూడా దాన్ని వసంత మేఘ గర్జనగానే వాళ్ళ కవితలు, కవిత్వాలు, పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా అమలవుతుందని చెప్పేసి అంటే ఏదైతే ఉన్నదో వెస్ట్ బెంగాల్‌లో జరిగినటువంటి డార్జిలింగ్ జిల్లాలో నక్సల్బరీ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమం భూస్వాముల నుంచి ఆ రోజుల్లో భూములు ఎక్కువగుండేయి. భూస్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ ఎసైన్డు, బంజరాయి, పోరంబోకు ఇట్లా వివిధ రకాల చెరువు శకం భూములు, వివిధ నదీ జలాలకు అనుబంధంగా ఉన్నటువంటి భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని ప్రజలకి పంచడం ద్వారా దేశ విముక్తే 1975కే హ్యాండ్ ఓవర్ అవుద్దని చార్ మజుందార్ టీమ్ భావించడం జరిగింది. ఇది పరిస్థితి. సో, 1975కి విముక్తం అవుతుందని భావించారు. సో, ఎంఎల్ పార్టీ వసంత మేఘగర్జన ఫీల్డ్‌లో ఉన్నది. చార్ మజుందార్ డాక్యుమెంట్ ఇది బూటకపు స్వాతంత్రం ఫీల్డ్‌లో ఉన్నది. సీపీఎం అప్పటికే కేరళలో నముద్రిపాద్ అధికారంలోకొచ్చి కేరళ రాష్ట్రంలో అధికారంలోకొచ్చి ప్రజాస్వామ్యంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సీపీఎం పార్టీ చారు మజుందార్, కాను సన్యాల్ వీళ్ళని కొంతమంది మెయిన్ లీడర్‌ని వాళ్ళని సస్పెండ్ చే బహిష్కరణ చేసినటువంటి సస్పెండ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇది బద్వాన్ ప్లేనంలో వారు గొంతెత్తారు. అంటే సాయుధ పోరాటం తరహాలోనే ఉండాలని చెప్పేసి బద్వాన్ మహాసభలో వాళ్ళు ఇప్పుడు ఎంఎల్ పార్టీగా ఆ రోజుల్లో చారు మజుందార్, కాను సన్యాల్ ఉన్నోళ్ళు వాళ్ళు గళమెత్తినప్పుడు వాళ్ళ అనుచరులందరిని కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో, ఆ విధంగా ఆహ్, ఇది పడ్డదని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. ఆ టీమ్‌లో చారు మజుందార్ టీమ్‌లో వాళ్ళు 1 తరిమెళ్ల నాగిరెడ్డి, 2 దేవులపల్లి వెంకటేశ్వరరావు, 3 చండ్ర పుల్లారెడ్డి, 4 పల్లా వెంకటయ్య ఇట్లా అనేక మంది తెలుగు రాష్ట్రాలు అంటే భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళు చాలా ఇది చేశారు. తర్వాత తరిమెళ్ల నాగిరెడ్డి తాకట్టు భారతదేశం అనేది పుస్తకం కూడా రాశాడు. దాని తర్వాత దాన్ని రివైండ్ రాస్తే కూడా ఆ రోజుల్లో అప్పుల భారతదేశం ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఇప్పుడున్న పాలకులు కూడా అప్పుల్లో ఉన్నదనేది రివ్యూస్ కూడా రాపిచ్చారు వాళ్ళు. సో, అది దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు, ఎంఎల్ పార్టీ వాళ్ళు. దేశంలో పెద్ద మార్పు రాలేదనేది మనకి చరిత్ర నుంచి మనకు తెలుస్తున్నటువంటి అధ్యయనాలు. సో, జాతీయ నాయకుల్ని బహిష్కరించిన తర్వాత చార్ మజుందార్ టీం బయటకొచ్చేసింది. మిగిలిన నాయకులు పరిస్థితి ఎట్లున్నా కూడా ఈ నాయకులు చాలా పబ్లిక్‌లో, ప్రజల్లో చాలా పలుకుబడి ఉన్న నాయకులుగా మనకు కనిపిస్తారు. ఈ బహిష్కృత నేతలు బయటకొచ్చి ఎంఎల్ పార్టీని ఇది చేయటం మనం చూస్తాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వచ్చినప్పుడు అనారోగ్యంతో ఉన్నా కూడా గుత్తికొండ ప్రాంతంలో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య కొడుకు ఆ రోజు చంద్రం గారు, కేజీ సత్యమూర్తి, గుంటూరు లాయరు ఇప్పుడు ఆయన బీఎల్ అఫేర్‌తో తిరుగుతున్నాడు. సో, వై కోటేశ్వరరావు గారు. సో, కేవలం ఒక 20 మందితోని ఒక సమావేశాన్ని పెట్టుకొని సో, శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో బొడ్డపాడు తరహాలో తక్షణం సాయుధ పోరాటం చేయాలని చెప్పేసి ఆ రోజు వీళ్ళు ఒక తీర్మానం చేయడం జరిగింది. సో,
ఇది సత్యమూర్తి వీళ్ళంతా ఉన్నారు. సత్యమూర్తి, చంద్రం, కోటేశ్వర గారు వీళ్ళున్నారు. ఇది గుంటూరు జిల్లా గుత్తికొండ రహస్య సమావేశంగా మనకి చరిత్రలో మనకి కనపడతా ఉంటుంది. సో అయితే శ్రీకాకుళం పోరాటం తరహా పోరాటాలకు పిలిపించినప్పుడు 2 సంవత్సరాల తర్వాత దానికి కూడా ఎదురు దెబ్బలు తగిలినాయి. శ్రీకాకుళం తరహా పోరాటాలు అంటే భూస్వాములు ఎక్కువ ఉన్న చోట. సో పాలక వర్గాలంతా కూడా స్వతంత్రం రాకముందు బ్రిటిషోడికి లేకపోతే నైజాముడికి తొత్తులుగా ఉన్నటువంటి భూస్వామ్య వర్గాలు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళే, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు వీళ్ళంతా కద్దర సొక్కాలు, కద్దర పంచెలు, కద్దర టోపీలు పెట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో దీన్ని అంచనా వేయడంలో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు విప్లవ సంస్థలు అంచనా వేయటంలో సరిగా ఎనలైజ్ చేయలేదనేది అనిపిస్తూ ఉంటుంది. మన 70లో చార్మజుందార్ సిఓసి నవదాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అనేక చర్చలు చేశారు, ఏకాభిప్రాయం రాలేదు, వచ్చే ఆస్కారం కూడా ఉండదు అనిపించలేదు. మన 79లో కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి నాయకత్వంలో పీపుల్ ఇదంతా జరుగుతూ అనేక ఆటుపోట్లు తట్టుకుంటూ, అంటే శ్రీకాకుళం పోరాటం దెబ్బతిన్న తర్వాత మన 79లో కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిలు కలిసి ఏదైతే ఉన్నదో పీపుల్స్ వార్గా ఏర్పడ్డారు. ఏమేంటి, తెలంగాణ కేంద్రంగా గెరిల్లా పోరాటాలు చేయాలని చెప్పేసి చేసుకొచ్చారు. సో ఇందులో ఉన్నటువంటి కొన్ని సంస్థలని మెర్జ్ చేసి పీపుల్స్ వార్ అయ్యారు. సో వీళ్ళు దేని మీద పోరాటం చేయాలనే దాని మీద, గెరిల్లా పోరాటాలు చేయాలనే మీద పరిస్థితి వచ్చినాయి. గ్రామాల్లో ఉన్న దొరలు, భూస్వాముల మీద పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సో ఈ క్రమంలో హైదరాబాద్కి వెళ్ళారు వీళ్ళంతా, గ్రామీణ దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు. ఇదంతా ఒక భాగం అయితే వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు కేసీఆర్ ఏదైతే ఉన్న వాళ్ళన్నీ భూములు పట్టాలుంటే లేటెస్ట్గా తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, హైదరాబాద్ సంస్థానం తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత 2014 సంవత్సరంలో మళ్ళీ పాత వాళ్ళకే రైతు బంధులు వేయటం వల్ల మళ్ళీ వాళ్ళు భూస్వాములంతా మళ్ళీ పూర్వం వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీలు, మావోయిస్ట్ పార్టీలు పంపినటువంటి భూమి అంతా కూడా మళ్ళీ దొరల పాలైనట్టుగా, మళ్ళీ మధ్యయుగాలకు తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో దొరలనే వెనకేసుకొస్తారన్న చందంగా తెలంగాణ సమాజంలో చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఆ రోజుల్లో కేసీఆర్ పరిపాలన. అదే సమయంలో ఎట్టిచాగిరి పోయింది, ప్రశ్నించే తత్వం అయితే పైకి పెరిగిందని మనం చెప్పొచ్చు. సో దేశంలో, రాష్ట్రంలో పట్టణీకరణ సాగుతూ, అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు పట్టణాలకు రావటం, సాగునీరు, త్రాగునీరు, మౌలిక వస్తువులు, రోడ్లు ఇట్లా పెరగటం, ముఖ్యంగా ప్రజల ఉద్యమాల పట్ల, ముఖ్యంగా విప్లవ ఉద్యమాల పట్ల ఆకర్షణ తగ్గినట్టుగా మనకి ఈ సందర్భంలో మనకి తరచూ అనిపిస్తూ ఉంటుంది. సో అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో వచ్చినాయి. అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన క్రమంలో నక్సలైట్ ప్రభావం తగ్గినట్టుగా మనకు అర్థమైంది. కొండపల్లి సీతారామయ్య కాన్సెప్ట్లో దండకారణ్యం వైపు వెళదామని చెప్పేసి ఆ రోజు పిలుపునియటం. సో 2004 సంవత్సరంలో పీపుల్స్ వార్ బీహార్ కేంద్రంగా సాగేది. సో ఎంసీసీ అంటే 2004 సంవత్సరంలో పీపుల్స్ వారు, ఎంసీసీ రెండు కలిసి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డాయి. ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ తగ్గటం, ఉన్న పార్టీలు బలహీనపడటం, ఈ క్రమంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్ వార్, ఎంసీసీ రెండు కలిసి సో మావోయిస్ట్ పార్టీగా ఏర్పడటం. వాళ్ళు పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతంలోకి, ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నుంచి ఉద్యమాలు చేద్దామని వెళ్ళేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఉన్నా కూడా అంత ప్రభావం చూపించలేదనేది మనకి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. మావోయిస్టు, జనశక్తి, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్ వివిధ పార్టీలతో తర్వాత రూపాంతరం చెందినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. సో ఇందులో సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ, న్యూ డెమోక్రసీ, లిబరేషన్, రెడ్ స్టార్ ఇట్లా కొన్ని పార్టీలు ఎప్పటికీ దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. సిపిఐ, సిపిఎం దేశవ్యాప్తంగా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా పనిచేస్తున్నాయనేది మనం చెప్పుకోవచ్చు. సో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఈ పరిస్థితులు అనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సో ఈ క్రమంలోనే దేశంలో మారుతున్న కాలమాన పరిస్థితికి అనుకూలంగా కులవిక్షత పోరాటాలు, బహుజన లాల్ నీల్ జెండాలు, అంబేద్కర్తో కలిసి పని చేయాలని చెప్పేసి నినాదాలు బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, నెల్లూరు, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ జిల్లాలు నిర్మాణాలు బలంగా ఉన్నాయి, ప్రచారం తగ్గుతుంది, దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం చెప్పొచ్చు. సో అంచనాలు, విమర్శలకు సంబంధించి వచ్చినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 52 నుంచి 57 ఎన్నికల ప్రతిపక్షంగా ఉన్నారు. సో ఇప్పుడు మనం చూసినప్పుడు పార్లమెంట్లో 9 మంది వామపక్షాలకు ఉన్నారు. సిపిఎంకి ఒక 4-5 ఉన్నాయి, సిపిఐకి 3, అదేవిధంగా ఆర్ఎస్పీకి 1, ఫార్వర్డ్ బ్లాక్ 1. మొత్తం పార్లమెంట్లో ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరేస్తున్నటువంటి వామపక్షాలు, ఎర్ర జెండాలు. ఇలా 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి లోక్సభలో, భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభలో, రాజ్యసభ అది వేరే పద్ధతులు అనుకుంటారు, లోక్సభ ప్రధానమైంది. సో 9 మందికి పరిమితమైంది. సో ఈ విమర్శలు, పరిశీలనలు, అధ్యయనాలు మనకి చెప్పేది ఏంటంటే భూస్వామ్య శక్తులు ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలు
రచించలేకపోయారు భారత కమ్యూనిస్టులు అనేది. పెట్టుబడిదారీ విధానం ఎదుర్కోవడంలో సన్నద్ధంగా లేరు. వాళ్ళు విశ్లేషణలు, సమాచారాలు, పరికరాలు వాళ్ళకి సరిపడా లేవు అనేది ఆ శ్రేణుల నుంచి, దాని నుంచి బయటకొచ్చిన వాళ్ళ నుంచి వినపడుతున్న మాటలుగా ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఎదుర్కోవాల్సొస్తే క్యాపిటలిజాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని, బహుళజాతి సంస్థలను ఎదుర్కొనేది కమ్యూనిజం కావచ్చు గానీ, దాన్ని అమలు చేయటంలో ఈ దేశంలో ఆచరణ అమలుగా లేదు. అమలు చేయలేకపోయారు. అమలు కాలేదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. దుర్భర దారిద్ర్యం, అణిచివేతలు, అయ్యనే బాంఛనంటూ బతుకుతున్న ప్రజలకు సంబంధించి సమీకరించి ఆ విముక్తమైనటువంటి పోరాటంలో కమ్యూనిస్టులు క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించారు. ఇప్పుడున్న పరిస్థితులు, ఆ రోజున పరిస్థితులకి వేరియేషన్‌ని కమ్యూనిస్టులు ఎంతవరకు అంచనా వేశారనేది మనం ఈ సందర్భంలో విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌలిక వసతుల కల్పన పెరుగుతూ వచ్చినది. సో ఈ క్రమంలోనే ఆ విధంగా ఆ స్థాయిలో అసలు భూస్వాములు 1000 ఎకరాల భూములు 100కి వచ్చారు, 100లోళ్ళు 10కి వచ్చారు, 10లోళ్ళు 5 ఎకరాలకు కూడా వచ్చారు. సో దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ అంచనా వేయలేకపోయిందనేది కూడా ఒక విమర్శ ఉంది. ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించలేకపోయారు కమ్యూనిస్టులు అనేది. ప్రజలకి కొన్ని వసతులు, వెల్ఫేరు, సంక్షేమాలు, కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, రాయితీలు వస్తున్న క్రమంలో ఉన్నది. ఇందులో 2 వెర్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో దేశం 100 ఏళ్లలో ఏం జరిగింది అనే దానికి వచ్చినప్పుడు, దేశంలో 100 ఏళ్లలో సో ప్లాన్ ఏ, ప్లాన్ బికి సంబంధించి వచ్చినప్పుడు దేశంలో ఏదైతే ఉన్నదో మొదట దేశంలో విలేజ్ల నుంచి సిటీలకి, సిటీల నుంచి గ్లోబల్కి వెళ్ళిపోయారు. అంటే గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంతాలకు వచ్చారు, పట్టణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాల నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ప్రజలు ఆ వైపుగా ముందుకు ఈ విధంగా వెళ్ళే ప్రయత్నం చేశారు. కమ్యూనిస్టుల ఆలోచన ఏముంది? మొదట నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాల నుంచి అడవుల్లోకి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి క్రమంలో సో ఇక్కడ ఏం జరిగిందంటే, సో ప్రజలు ఇటు వెళ్తూ ఉంటే కమ్యూనిస్ట్ ఇటు వెళ్ళారు అన్నచందంగా ఉన్నది. సో దగ్గర కనిపిస్తున్న దూరంలోనే ఉంటుంది, కానీ మార్గాలు రైల్వే ట్రాక్ లాగా రైల్వే 2 పట్టాల్లో ట్రైన్ వెళ్తుంది. కానీ సో కమ్యూనిస్టులు సిటీ నుంచి గ్రామాల నుంచి ఏజెన్సీ ఫారెస్ట్కి వెళ్తే, ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి నగరాలకు, నగరాల నుంచి పైకి వెళ్ళినట్టుగా ఇక్కడ గ్యాప్ స్పష్టంగా రైల్వే ట్రాక్ లాగా మనకి ఇక్కడ కనపడ్డటువంటి సందర్భం మనం చూస్తాం. సో ఆ విధంగా ఇక్కడ పరిస్థితులు భారతదేశంలో కమ్యూనిస్టులు వైఫల్యమైనట్టుగా కొంతమంది విశ్లేషకుల నుంచి మనకు కనపడుతున్నమాట. ఇక పెట్టుబడిదారీ సమాజం ఊసరవెల్లిలాగా తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో మనం చూస్తూ ఉంటాం. కార్మిక వర్గంలో కూడా అనేక మార్పులు వచ్చినాయి. సంఘటిత రంగం, అసంఘటిత రంగం, ప్రభుత్వ రంగం ఒక ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత దాంట్లో కార్మికులు ఒక వివిధ విభాగాలు వచ్చినాయి. 100 విభాగాలు, 1000 విభాగాలు ఉంటాయి. అదేవిధంగా అసంఘటిత రంగం కూటి కోసం కోటి విధులు అనేది, ఆ విధంగా కూడా కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు అనేటువంటి విభజన జరిగినాయి. వీటిని సరైనటువంటి అంచనా వేశారా వేయలేదనే దాని మీద అనేక చర్చలు, డిబేట్స్ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కాలక్రమంలో అప్డేట్ కాలేదనేది దాని సారాంశంగా కమ్యూనిస్టులకు సంబంధించిన మాటగా మనకి కనపడతా ఉంటుంది. దేశంలో వీళ్ళు అసలు కులాన్ని పట్టించుకోలేదనేది మనకి ప్రధానంగా కనపడతా ఉంటుంది. సో దీంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ వెనకబాటుతనానికి సంబంధించినప్పుడు 42లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కాడివదిలేసి సో ఇంగ్లాండ్కి మద్దతు ఇవ్వటం వల్ల ప్రజలు అప్పుడు పెద్ద ఎత్తున దూరం అయ్యారు కమ్యూనిస్ట్ పార్టీలకు అనేది. వాళ్ళు 77లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం దానికి వ్యతిరేకిస్తే సిపిఐ దాన్ని అనుకూలించడం వల్ల ఆ విధంగా నష్టపోయారు అనేది. దాని తర్వాత విపి సింగ్ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసినటువంటి సందర్భంలో కూడా సో వీళ్ళు భుజాన వేసుకొని మోయాల్సినటువంటి వామపక్షాలు, కమ్యూనిస్టులు భుజాన వేసుకోలేదు అనేది ఈ సందర్భంలో చర్చలో ప్రస్తావించదలుచుకున్నాను. సో అది చరిత్ర. ఎక్కడ మనం పత్రికలు, మ్యాగజైన్స్, లేకపోతే టీవీలు, ఛానల్స్, అనేక వీడియోలు, ఆడియోలు, రికార్డులు అనేక మనకి కనిపిస్తాయి. చరిత్ర పాత పుస్తకాలను మనం వివిధ గ్రంథాలను మనం తిరిగేసినప్పుడు నేను కనిపిస్తాయి. సో రష్యాలైను, చైనాలైను అనే అంచనాల్లోనే ముందుకు వెళుతున్న క్రమంలో నేను ఇప్పటికే చెప్పినట్టుగా రష్యాలైను, చైనాలైన ఉండేది. ఆ లైన్ ప్రకారం వీళ్ళు మనకి ముందుకు వెళుతున్న పరిస్థితిని మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఏం జరిగింది? గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఏం జరిగింది? భారత ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి గ్లోబల్ లెవెల్కి, అంటే గ్లోబల్ లెవెల్కి, నగరాలకి ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నం చేశారు. వీళ్ళు కమ్యూనిస్టులు అర్బన్ పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అర్బన్ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వెళ్ళారు, ఫారెస్ట్లోకి, అడవుల్లోకి పోయారు. సో గ్యాప్ స్పష్టంగా మనకు కనపడుతుంది. ఆ విధంగా వీళ్ళు ప్రజలకు దూరం అయ్యారని చెప్పేసి కొన్ని అనలిస్టులు చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు రష్యాలైనా, చైనాలైనంటూ పెద్ద డిబేట్లు దేశవ్యాప్తంగా జరిగేటప్పుడు సో కులాన్ని ఉపరితలం మీదనే అంచనా వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో కోటి కులాంతర వివాహాలు జరిగినా కూడా ఈ దేశంలో కులం పోనటువంటి నేపథ్యంలో సో భారత కమ్యూనిస్టు కులాన్ని తక్కువ అంచనా వేశారనేది మనకు స్పష్టమవుతా ఉంటుంది. శ్రీపాద అమృత డాంగే ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు అంబేద్కర్ కుల వివక్షత మీద పోరాటాలు చేస్తే పెద్ద కుల వ్యవస్థకు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపించింది. పైగా అంబేద్కర్ని ఓడించారు కూడా కమ్యూనిస్టులు.
సో దానివల్ల ఇప్పుడు చాలామంది దళితులు, ఎస్సీలు, ఎస్టీలు దానికి దూరమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. సో తేపకు ఒక వర్గం కమ్యూనిస్ట్ పార్టీకి దూరం అవుతూ ఈరోజు చిన్నపోవటానికి కారణమైంది. సో కానీ కమ్యూనిస్టులు దాన్ని ఒప్పుకోరు. కమ్యూనిస్టులు కుల నిర్మూలన కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేశారు. దేవాలయాల్లోకి ప్రవేశం, సహపంక్తి భోజనాలు వాళ్ళు చేశారు కానీ ప్రజల అంచనాల్ని, ప్రజల యొక్క మనోభావాల్ని కనెక్ట్ కాలేకపోయారు. ప్రయత్నం వాళ్ళు ఎమ్మటే ఫాలో చేశారులే గానీ ఆంజనేయుడి తోకలాగా ఆ స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారనేది ఈ సందర్భంగా మనకి వినపడుతున్న మాట. సో అనేక అభ్యుదయ చట్టాలు కూడా వచ్చినాయి దేశంలో. అందులో వీటిలలో భూ సంస్కరణలు చాలా ప్రధానమైంది. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఇవి వచ్చినాయి. ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టులు అమలు చేయడం కమ్యూనిస్టుల ఉద్యమాల ఫలితంగా అవి పాలక వర్గాలు అమలు చేసి ప్రజలకు దగ్గరైనయి. వాళ్ళు ఎప్పుడు పోరాటాల్లో ఉంటారనే ఫీల్ కూడా ఆ విధంగా కూడా వీళ్ళొచ్చారు. పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోయారు కమ్యూనిస్టులు అనేది మనకి ఈ సందర్భంలో పడుతుంది. సో కమ్యూనిస్టులకు సంబంధించి పేదరికం, అణచివేతలకి వ్యతిరేకంగా బాగా పనిచేస్తారు. అజనీ బాంచినట్టు బతుకుతున్న ప్రజల ఎన్నుతట్టి నిలబెట్టి ముందుకు నడిపించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు సక్సెస్ అయినాయి. దాంట్లో తేడా ఏం లేదు. సో 100 ఏళ్ల తర్వాత సాధించలేనటువంటి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విశ్లేషణలు మనకి కోకొల్లలుగా మనకి నెట్ నిండా దొరుకుతాయి. సిపిఐ ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత @100 years చౌరస్తాలో ఉంది. భారతదేశంలో 30-40 కోట్ల మధ్యతరగతి ప్రజలున్నారు. మధ్యతరగతి కుటుంబాలున్నాయి. సో ఇంకొక వైపు క్యాపిటలిజం ఉంది. ఎల్‌పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఉంది. సో కమ్యూనిస్టులు ఇలా వాళ్ళు ఒక చౌరస్తాలో ఉన్నారు. మరి ఎటువైపు వెళ్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 100 ఏళ్ల చరిత్రని నేను ఒక అరగంటో, గంటలోనో చెప్పడం సాధ్యం కాదు. నేను కీలకమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో విధి విధానాలకు సంబంధించి గ్రామ స్థాయిలోనైనా, పట్టణ స్థాయిలోనైనా, మండల స్థాయిలోనైనా, ఎమ్మెల్యే సెగ్మెంట్ స్థాయిలోనైనా, జిల్లా స్థాయిలోనైనా, పార్లమెంట్ స్థాయిలోనైనా, రాష్ట్ర స్థాయిలోనైనా, జాతీయ స్థాయిలోనైనా విధి విధానాలు అయ్యి ఉంటాయి కాబట్టి సో ఇందులో కమ్యూనిస్టులు వివిధ సందర్భాల్లో కొన్ని వర్గాలని దూరం చేసుకుంటానులేం, కొన్ని వర్గాలు వాళ్ళకు దూరం అయ్యారేమో అనిపిస్తుంటుంది. సో ఏది ఏమైనా 100 ఏళ్ల ఈ ప్రయాణంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు చేసింది. సో దున్నేవాడికి భూమి కావాలని, కష్టించే రైతన్నకు శ్రమ ఫలితం దక్కాలని, విషాద, కాన్పూర్, మేరట్, పెషావర్ కుట్ర కేసులను భగ్నం చేస్తూ కనీస అవసరాలు తీరాలని చెప్పేసి తినడానికి తిండి, ఫ్రెంచ్ విప్లవ నినాదం ఇది అడాప్ట్ చేసుకుంది కమ్యూనిస్ట్ పార్టీ. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, దున్నేవాడికే భూమి, ఈ నినాదంతో ముందుకు పోయింది. సో ఈ క్రమంలో మారుతున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా మధ్యతరగతి పెరగటం, భారతదేశంలో క్యాపిటలిజం ముందు వచ్చి కూర్చోవటం, ఎల్‌పీజీ కావటం, ప్రపంచ కుగ్రామం కావటం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అనేక సవాళ్ల మధ్య ఒక చౌరస్తాల కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఈ 100 ఏళ్ల ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక చౌరస్తా నుంచి మరి అప్డేట్ అయ్యి ఏ వైపు వెళుతుందో చూద్దాం. సో మీరు, నేను, మనమంతా చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఏం జరిగింది చెప్పాం, ఏం జరుగుతుంది చెప్పాం, ఏం జరగబోతుంది మీరు మీలాగానే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఈ చౌరస్తా నుంచి భవిష్యత్తు నిర్ణయాలు ఏం తీసుకోబోతుందో చూద్దాం. సో ఆ విధంగా ఉన్నదాన్ని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.